రావు గారు కూడా జాయిన్ రావు గారు నమస్తే. నమస్తే సార్, ఎలా చూడాల్సి ఉంది? తుది దశకి చేరిందట. చంద్రబాబు నాయుడు గారు తాకదలరా నుంచి కాస్త బ్రేక్ వచ్చింది కాబట్టి ఇది ఫైనల్ చేసుకుండి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో సుడిగాలి పర్యటన చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట. మీరు ఎన్ని తీసుకున్నా మేమైతే సిద్ధంగా ఉన్నాం, వైనాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగానే హోర్డింగ్లు వేస్తున్నారు. ఇప్పుడు వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి సిద్ధం 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 అని వేస్తున్నాడు. దేనికి సిద్ధం అది వాళ్ళు ఆలోచించుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో వైఎస్ఆర్సీపీ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ నాయకులని ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్లను ఒక నియోజకవర్గాన్ని నుంచి ఇంకో నియోజకవర్గం మారుస్తున్నారు. ఎందు గురించి మారుస్తున్నారు? అక్కడ వాళ్ళకి నెగిటివిటీ ఉంది కాబట్టి. గతంలో ఒక నాయకుడు ఒక నియోజకవర్గంలో మంచిగా పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు దాదాపు 4-5 టర్ములు కూడా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక్కసారి ఎన్నికైనటువంటి వ్యక్తి అక్కడ నుంచి మళ్ళీ అన్ఫిట్గా రావడము, వాళ్ళకు అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావడం అనేది వాళ్ళు మొత్తం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మొత్తం రెబల్ల బెడద వాళ్ళ తర్వాత ఉన్నటువంటి క్యాండిడేట్లు కూడా పర్ఫార్మెన్స్ లేదు, అందరు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. దానికి ఒక మేకపోతు గంభీరత్వాన్ని మొత్తం పోస్టర్ల ద్వారా ఆయన ప్రదర్శించుకుంటున్నాడు. మేము సిద్ధం సిద్ధం అని. సిద్ధం ఏంది? జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు సిద్ధం. అక్కడ ఓటర్లు ప్రజలు సిద్ధమైనారు ఓటింగ్ వేయడానికి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇంటి నుంచి జైలుకి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధం అంటే దాని అర్థం అది. జైలుకి పంపించడం ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి అక్రమ కేసులలో ఖచ్చితంగా మొన్నటి వరకు ఆ యొక్క జేడీ లక్ష్మీనారాయణ మేనేజ్ చేసి అక్కడ మా కేసులలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నీ కూడా తీసుకొని దానివల్ల ఈ యొక్క వ్యవస్థలు మేనేజ్ చేసి సుదీర్ఘంగా ఈ యొక్క బెయిల్ పైన వచ్చి ఒక ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జేడీ లక్ష్మీనారాయణ ఎందుకులేండి మధ్యలోకి లాగడం? ఆయన పని ఆయన చూసుకుంటున్నారు, ఆయన వదిలేశారు ఆ ఫీల్డ్. ఎవరు వదిలేశారు? ఆయన మేనేజ్ చేయడం ఇవన్నీ ఎందుకులేండి. జగన్ ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పాలన ఓహో ఆహాన్ అన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ విధంగా పార్టీ పెడతాడండి? ఓహో అన్న కాదండి. ఇప్పుడు ఎవరైనా మంచి చేస్తే రైతులకు ఏమైనా చేశారనుకుంటే మంచి అని చెప్తారు, చెడ్డ అంటే చెడ్డ. ఇప్పుడు చెప్పమని చెప్పండి. ఇప్పుడు పార్టీ పెట్టండి కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు 2 చెప్పమని చెప్పండి. కాదండి, ప్రధాన ప్రత్యర్థి మీకు జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీరిద్దరు మళ్ళీ మధ్యలో వాళ్ళు చేసి టైం వేస్ట్ చేసుకోండి. మధ్యలో వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ గతంలో రాజశేఖర రెడ్డి చేసినటువంటి పని వీళ్ళు చేస్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంది? చిన్న చితక పార్టీలను పుట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతున్నాయో దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకించే ఓట్లు ఎక్కడ పడతాయి? జనసేన తెలుగుదేశం కూటమికి పడతాయి. ఆ యొక్క కూటమిని ఇరగొట్టాలని చెప్పేసి తీసుకొచ్చారా ఆయన. మరి ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల ఎవరు తీసుకొచ్చారు? షర్మిల అంత డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తుంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చాలంటే జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ పడతాయా? జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు కదా అంతా బ్యాక్ అండ్. చంద్రబాబు నాయుడు గారికి అలాంటి విషయాలు చేసే అవసరం లేదు. షర్మిల లాంటి వాళ్ళు తీసుకొచ్చే అవసరం తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ లేదు. షర్మిల స్థాయి ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఎక్కడ? షర్మిలను ప్రోత్సహించడానికి ఏముంది? షర్మిల కూడా పేడ్ ఆర్టిస్ట్గా ఉంది ఈరోజు, పేడ్ పొలిటీషియన్ ఆమె. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో ఉస్మానియా బిస్కెట్కి హలీంకి నేను బ్రాండ్ అంబాసిడర్గా మారి నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తాను అనేక మాటలు మాట్లాడి తెలంగాణలో మొత్తం పిచ్చోళం చేసి ఇక్కడ పాదయాత్ర చేసి కేసీఆర్కి గవర్నమెంట్ యాంటీ ఇన్కంబర్సీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చడానికి ఇక్కడ ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ తోటి మళ్ళీ అక్కడికి పోయింది. మళ్ళీ అక్కడ ప్యాకేజ్తో పనిచేస్తుంది. ఆమె నోట్లు ఆమెనే చెప్పింది కదా, నాకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాదు అండమాన్ పంపించినా పనిచేస్తా అని చెప్పేసి. ఇవన్నీ ఒక మొత్తం పోల్ మేనేజ్మెంట్లో వ్యూహంగా జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు. ఆయన సిద్ధం అంటే దేనికి సిద్ధం? ఇది ఆయన ఏం సిద్ధము? ఆయన కార్యక్రమాలు చేస్తుంది ఏంది? ఒక్క నియోజకవర్గంలో అయినా వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు చూడండి, రాయలసీమలో చూడండి, మీ రాయలసీమలో కూడా ఆయనకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఒక్కటి లేదు. ఈ 175 సీట్లలో వైనాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పోస్టర్లు వేసుకొని సిద్ధం అని పెట్టుకున్నాక ఈరోజు చూడండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు కదా. ఒకవైపు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గారు ఈరోజు మా యొక్క మేనిఫెస్టో కూడా ఒక కార్యరూపం దాల్చుకుంటుంది. ఈరోజు మేనిఫెస్టోని కూడా మేము అనౌన్స్ చేయబోతున్నాం. అదేవిధంగా కొంతమంది క్యాండిడేట్లు సీట్లు పోతున్నారండి. కాదు, ఇన్ని విషయాలు చెప్పారు రావు గారు. మీరు ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారు? క్లారిటీ ఉందా? ఇప్పుడు జనసేనకి ఎన్ని ఇస్తామా మేము ఎన్ని ఇస్తామని చెప్పేసి ఫైనల్గా డిసైడ్ అవుతుంది.
ఇది పార్టీ కాదండి, కార్యకర్త మీరు చాలా అంశాలు చెప్పారు. జేడి లక్ష్మణ్ గారు, షర్మిల గారు ఏం జరుగుతున్నారో, ఎవరెవరిని తీసుకొచ్చారో, చంద్రబాబు నాయుడు గారు మీరు ఫ్యూచర్లో ఏం చేస్తారో, ఇన్ని విషయాలు తెలిసిన ఆయన జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తున్నాయని కూడా తెలిసే ఉంటుంది కదా. జనసేన పార్టీకి అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గము వాళ్ళు ఎక్కడెక్కడ బలంగా ఉన్నారో వాళ్ళ యొక్క సీట్ల బట్టి దాన్ని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కాపు సామాజిక వర్గం నాయకులు కొందరు 40 ఇవ్వాలి, 50 ఇవ్వాలి, ఒక సామాజిక వర్గం నాయకులుగా వాళ్ళు అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎన్ని సీట్లు కోరుతారో దానిపైన ఎన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందో దానిపై చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిషన్ తీసుకుంటారు. దానిపైన కాదు, అప్రాక్సిమేట్గా 20 to 25 సీట్లు, 20 నుంచి 25 సీట్లు జనసేనకు ఇచ్చే ఒక వ్యూహం ఉంది. అదొక టాక్ బయటకు వస్తుంది. ఓకే, 20 నుంచి 25. ఓకే, అదేవిధంగా 4-5 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని ఒక అవకాశం ఉన్నట్టు మేము చెప్తున్నాం. దాంట్లో పెరగవచ్చు తగ్గవచ్చు, దాంట్లో ఇదేం లేదు. ఓకే, ఎందుకంటే అది ఇది ఇది ఇప్పటివరకు ఉన్న టాక్ అది ఇరు పార్టీలు ఒక ఒప్పందంతో ముందుకెళ్తున్నాయి, ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు, అనేకమైన కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. దానికి ఏదో అయిపోయిందని చెప్పేసి ఈ యొక్క అధికార పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు దానికి భూతద్దంలో చూపించి ప్రజలని సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం అవన్నీ వాళ్ళకి అలవాటుగా మారింది. అది ఎందుకు అంత చూపించే బదులు మీరే లిస్ట్ ఇచ్చేస్తే అయిపోయింది కదా. చేస్తాం, తొందర ఎందుకు చేస్తాం కదా. ఓకే, వైనాట్ 175 కదా, వైనాట్ 175 చూసుకోండి. ఫస్ట్ అక్కడ 75 గడిలేవాడ 175 చాలా దూరం. అక్కడ 75లో కూడా ఫిట్ క్యాండిడేట్